తప్పు చేసి తమదే గెలుపని వాదించే వారికి ఎప్పుడూ ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదు అని వారికి కూడా తెలుసు. కానీ అహం అడ్డుగా ఉండడం వల్ల ఒప్పుకోరు. ఇతరుల గురించి నీకు చెప్తున్నారు అంటే నీ గురించి కూడా ఇతరులకు చెప్తున్నారు అని అర్థం. మన అనుకున్న వాళ్ళ కోసం ఒక్కరోజు కూడా తీరిక చేసుకోలేనంత బిజీగా బ్రతుకుతున్నా చివరికి గమ్యం ఏమిటి? ఇంకాస్త ధైర్యం కూడగట్టుకోవాలి. ఆపేసిన యుద్ధం మళ్ళీ మొదలు పెట్టడానికి. మా ఇంట్లో దేవుడు కూడా మాలాగే పేదోడు. వరాలు ఇవ్వలేడు, వదిలేసిపోలేడు. కాస్త బిజీగా అయ్యాకే తెలిసింది మన దరిద్రాలన్నిటికీ మనం ఖాళీగా ఉండడమే కారణమని. ఈ ప్రపంచంలో మన సంకల్పం కంటే ప్రమాదకరమైన ఆయుధం మరొకటి లేదు.